నమస్కారం అండి. సార్ 'జననాయగన్' మూవీ వచ్చేసి ఈ మంత్ 23 అయితే రిలీజ్ అవుతుంది. దీని మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయిందండి. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్య బాబు గారి మూవీ అది. దాన్నే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తీస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఆ మధ్య తను ఎలక్షన్స్ రాకముందుకు ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నాడని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ అనేది దాన్ని ఆపడం జరిగింది. అక్కడ అరాచకాలు ఏ లెవెల్‌లో ఉన్నాయని చెప్పేసి వారు చూచాయిగా తెలియజేశారన్నట్టు భారతదేశానికి. అంటే ఒక నాయకుడు రేపు పొద్దున గెలవబోతాడేమో అనే భయంతో సినిమాను కూడా ఆపేసే లెవెల్కు వాళ్ళు వెళ్ళారంటూ. అంత నీచంగా ఆ ప్రభుత్వం పనిచేసింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రేపు పొద్దున గెలిచినా గెలవకపోయినా ఆయన సినిమా అనేది ఖచ్చితంగా వీడియోలు కావాల్సింది. కోర్టు నుంచి అయినా ఆ ఆర్డర్స్ తెచ్చుకుంటారు. ఆ చిన్న పాయింట్ అనేది మర్చిపోయేసి దాన్ని ఆపారంటే నిజంగా ఆ తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలివి తక్కువ గవర్నమెంట్ అన్నట్టు. ఇప్పుడు ఈయన గెలిచాడు. ఇప్పుడు పొరపాటున కూడా ఒక్క ఊరిలో నేను ఆపగలుగుతారా రిలీజ్ అనేది? ఆ సినిమా ఆల్రెడీ మనం తెలుగులో చూసాం కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అనేది మినిమం అది కలెక్షన్స్ పరంగా. ఇప్పుడు తెలుగు సినిమా కంటే ఎక్కువ తీసుకొస్తుందా తక్కువ తీసుకొస్తుందా అనేది అది మాత్రమే మనం బేరీజ్ వేసుకోవాల్సింది. సో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత వీళ్ళంతా ఎక్కడ దాక్కుంటారు ఇప్పుడు ఆపిన వాళ్ళు? రేపు పొద్దున్న ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తూతు అని చెప్పి ఉంచరు. చాలా మంచి స్టోరీ అండి. చాలా మంచి కథనం ఉంది అది. ఈవెన్ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి గారు అంతకుముందుకు నటనలో చాలా ఆయన నేర్పారని చెప్పేసి క్లియర్ తెలుసు, దేశం మొత్తానికి తెలుసు. ఏ పొరపాటున ఆయన ఒక పులి అనే మూవీ పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళింది. కావాల్సినంత హిట్ అయితే కొట్టలేదు కానీ ఆయన నటన గురించి అందరికీ అర్థమైపోయింది. శ్రీదేవితో సరిసమానంగా నటించే సత్తా ఉన్నవాడు అని చెప్పేసి అటువంటి మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది ఇంకో విషయం ఏంటంటే దీన్ని చివరి మూవీగా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ పొరపాటున చివరి మూవీ అయింటే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి ఆపిన హీరోగా చరిత్రలో నిలిచిపోతారు. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అలా లేదండి. అది అంతకుముందుకున్న గవర్నమెంట్ అనేది ఇప్పించడం జరిగింది. సరే అది ఏది వచ్చినా కూడా స్టోరీ అనేది మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకైతే క్లియర్గా తెలుసు ఏముంది ఏం లేదని చెప్పేసి. కాకపోతే దాంట్లో ఏమవుతుందంటే హీరో గారి పక్కన ఏ అమ్మాయి అవుతుందో ఆ అమ్మాయిని కాస్త దుండగులు అనేది వేరే విధంగా చూపిస్తారు అన్నట్టు. ఆ సన్నివేశంలో ఉన్న వాళ్ళు మేబీ ఏ సర్టిఫికేట్ ఇచ్చినారేమో, కానీ సినిమా చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఏ సర్టిఫికేట్ మూవీ కాదు, యూ సర్టిఫికేట్ మూవీ అని చెప్పేసి. ఒకసారి జనం అనేది ఒక వారం రోజులు చూశారంటే ఖచ్చితంగా 100 days హిట్ కొడుతుంది మూవీ. అంటే ఇప్పుడు మామూలుగా సీఎం విజయ్ గారికి మామూలుగానే ఫ్యాన్స్ ఎక్కువ కదా. ఇప్పుడు మరి ఇది రాజకీయ కోణంలో వెళ్తారంటారా? అంటే ఇప్పుడు ఎలాగో ఆయన సీఎం కదా. ఒకటండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల లోపల స్టాలిన్ అండ్ కంపెనీకి దేత్తడి పోచమ్మగుడి అన్నట్టు ఆ సినిమా అనేది హిట్ అవుతుంది. వాళ్ళు ఇల్లులో పారిపోతారు. ఇప్పుడు ప్రపంచ కప్పుల్లో పాకిస్తాన్ పొరపాటున ఓడిపోతే పాకిస్తాన్ కూడా పోయేవాళ్ళు కాదు. ఆ రకంగా స్టాలిన్కి బుద్ధి చెప్పబోతారు. థ్యాంక్ యూ అండి. ఒకటేనండి, ఎటు లేకపోయినా 1000 కోట్లు అయితే మంచి తీసుకురావాలి. ఇది 1000 కోట్ల పైన దాటగలుగుతుందా లేదా అదొకటే. 400 కోట్లు అనేది చాలా చిన్న టార్గెట్ అన్నట్టు ఈ మూవీకి. ఆల్రెడీ మనకు స్టోరీ తెలుసు, ఆయన యాక్షన్ పరంగా ఏ రకంగా ఆయన యాక్షన్ చేస్తాడో, ఆయన యాక్షన్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు సీఎం అయినాయి. సో తమిళనాడులో అయితే 950 థియేటర్లు అంటున్నారు. 950 థియేటర్లు హిట్ కొడతాయి ఖచ్చితంగా. ప్రపంచంలో జరిగే 3000 థియేటర్లు అంటే ఏ అయితే ఇంకా 2000 థియేటర్లు ఉన్నాయో ఆ థియేటర్ల కలెక్షన్ మాత్రమే మనం బేరీజ్ వేసుకోవాల్సింది. తమిళనాడులో మాత్రం ఇప్పటివరకు ఏ సినిమా వచ్చినా కానీ ఆ సినిమా రికార్డులన్నీ తీరా రాస్తుంది. చాలా మంచి పని అండి, మంచి విషయం ఇది. ఏదైనా కానివ్వండి, చూడండి, టికెట్ల రేట్లు పెంచేసి మధ్యతరగతి వాడిని వెన్ను మీద దెబ్బ కొట్టాలనుకుంటే వాడు సినిమా టాకీస్ వరకు రావడం మానేశాడు. ఒకసారి సినిమా టాకీస్ రావడం మానేశాడు అనుకో, అయితే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అంటాడు. లేదా టీవీ ఛానల్ వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే చూద్దామని చెప్పి అనుకుంటారు. ఒక్కసారి కనుక మధ్యతరగతి దానికి ఆ ఐడియా అనేది మైండ్లో పడ్డది అనుకోండి, ఇక నెక్స్ట్ వాడు ఎప్పుడు సినిమా థియేటర్ రాడు. సో నేను కూడా చెప్పదలుచుకుంది ఒకటే, థియేటర్ యజమానులకు అందరికీ టికెట్ అనేటివి మధ్యతరగతి వానికి అందుబాటులో ఉండేటట్టు చూడండి. పెద్దవాళ్ళు హయ్యర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడరండి వాళ్ళు. అయితే అంత కాకపోతే మినీ థియేటర్ అని చెప్పేసి ఇంట్లోనే నిర్మించుకొని దాంట్లో చూస్తారు వాళ్ళు. సో ఏది నా మధ్యతరగతి వాడిని బేస్ చేసుకోండి, వాడికి అందుబాటులో ఉండేటట్టు పెట్టండి.
పెంచరు ఖచ్చితంగా పెంచరు. ఆయన క్లియర్గా తెలుసు, ఆయన మధ్యతరగతి నుంచి వచ్చిన వాడే. ఆయన తండ్రి ఎంత కష్టపడదో తెలుసు. ఆయన కూడా ఒకనొకప్పుడు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిండు ఆయన తండ్రి కూడా. ఆయన తండ్రి పనిచేశాడు కాబట్టి ఈయన కూడా సినిమాలోకి రాగలిగినాడు. ఈయన మధ్యతరగతి బాధలు అని చెప్పేసి క్లియర్ తెలుసు. టికెట్ అయితే అక్కడ పెంచరు ఖచ్చితంగా, ఇదైతే గ్యారంటీ. ఒకటే అండి, బ్లాక్ బస్టర్ హిట్, స్టాలిన్కు ఫట్టు.